నమస్కారం. టీశాట్ విద్యార్థులకు, ఉపాధ్యాయులకు, ప్రేక్షకులకు అందరికీ అండర్స్టాండింగ్ గాంధీ కార్యక్రమానికి స్వాగతం. మనం గతంలో గాంధీ గారి చదువు గురించి, స్కూల్ అనుభవాల గురించి తెలుసుకున్నాం. ఇవాల్టి కార్యక్రమంలో గాంధీ గారి యొక్క ఇంగ్లాండ్లో వారు చదువుకోవటం, అక్కడ ఆయనకి ఎదురైనటువంటి అనుభవాలు, వాటి గురించి తెలుసుకుందాం. గాంధీ గారి జీవితంలో ఇంగ్లాండ్ వెళ్ళటం, లండన్లో చదువుకోవటం ఒక అత్యంత ముఖ్యమైనటువంటి ఘట్టం, ఒక ఫేజ్ అన్నమాట. 3 సంవత్సరాలు ఆయన ఇంగ్లాండ్లో గడిపారు. 1888 నుంచి 1891 వరకు 3 ఇయర్స్ గాంధీ గారు ఇంగ్లాండ్ వెళ్ళడం జరిగింది. అయితే దానికంటే ముందు జరిగిన సంఘటన కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మనం ఇంతకుముందు తెలుసుకున్నట్టుగా ఆయన పోర్బందర్లో పుట్టి తర్వాత రాజ్కోట్కి వాళ్ళ ఫ్యామిలీ షిఫ్ట్ అయింది. రాజ్కోట్లో ఆల్ఫ్రెడ్ హై స్కూల్లో చదువుకున్నారు ఆయన. ఆల్ఫ్రెడ్ హై స్కూల్ ఆ రోజుల్లో చాలా ప్రఖ్యాతిగాంచినటువంటి స్కూల్ అది. అయితే తర్వాత దాన్ని మహాత్మా గాంధీ విద్యాలయం పేరు మార్చారు. ఎందుకంటే గాంధీ గారు చదువుకున్నటువంటి స్కూల్ కాబట్టి గాంధీ గారి జ్ఞాపకార్థం ఆ పేరు పెట్టారనమాట. ఇప్పుడు మీకు స్లైడ్లో చూడండి, ఇది రాజ్కోట్లో ఉన్నటువంటి ఆల్ఫ్రెడ్ హై స్కూల్, గాంధీ గారు చదువుకున్న స్కూల్ ఇది. అలాగే ఈ స్కూల్లోనే ఇది ఆల్ఫ్రెడ్ హై స్కూల్గా ఉంది. ఇప్పుడు దాన్ని మోహన్ దాస్ గాంధీ విద్యాలయగా పేరు మార్చారు. ఈయన 39% మార్కులతో మాత్రమే గాంధీ గారు మెట్రికులేషన్ పాస్ అయ్యారు. మనం ముందు నుంచి తెలుసుకుంటున్నట్టుగా గాంధీ గారు చిన్నప్పుడు బ్రిలియంట్ పర్సన్ ఏం కాదు, చాలా యావరేజ్ ఆర్ బిలో యావరేజ్ పర్సన్ అనమాట. చదువులో అంత రాణించిన వ్యక్తి కాదు. ఇది రాజ్కోట్లో ఉన్నటువంటి ఆల్ఫ్రెడ్ హై స్కూల్. అక్కడ ఉన్నటువంటి గాంధీ గారి యొక్క మార్క్స్ మెమో ఇది. యూనివర్సిటీ ఆఫ్ బాంబేలో గాంధీ గారు ఏ సబ్జెక్ట్లో ఎన్ని మార్కులతో మెట్రికులేషన్లో పాస్ అయ్యారో అక్కడ ఒక రికార్డు ఉంది. అది మనం ఇక్కడ చూడొచ్చును. అలాగ చాలా సాధారణమైనటువంటి చదువు చదివినటువంటి వ్యక్తి మెట్రికులేషన్ తర్వాత భావనగర్ టౌన్లో సామల్దాస్ కాలేజ్, ఇది సామల్దాస్ కాలేజ్. ఈ సామల్దాస్ కాలేజీలో ఆయన బిఏలో చేరతారు. కానీ అక్కడ ఉపన్యాసకులు చెప్పే ఉపన్యాసాలు ఆయనకి సరిగా అర్థం కాల. ఎందుకంటే అంత బ్రిలియంట్ కాదని ముందే మీకు చెప్పాను. కాబట్టి గాంధీ గారు ఫస్ట్ టర్మ్లో, బిఏ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ టర్మ్లో తన చదువుని మానేసి ఇంటికి తిరిగి వచ్చేసారు. ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత అక్కడ అందరూ ఏమంటారంటే, వీడు సరిగా చదవటం లేదు, భవిష్యత్తులో ఎట్లాగా, జీవితంలో ఎట్లా మరి ముందుకు వెళతాడు, ఈ సమస్యలు ప్రతి కుటుంబంలో ఉన్నట్టుగానే గాంధీ గారి కుటుంబంలో కూడా గాంధీ గురించి అందరూ మాట్లాడసాగారు. ఎందుకంటే మెట్రికులేషన్ అత్యవసర మార్కులతో పాస్ అయ్యారు. పోనీ బిఏ చేస్తాడానంటే బిఏ కూడా మధ్యలో వదిలేసి వచ్చేసారు. అప్పుడు ఆ కుటుంబానికి, గాంధీ గారి కుటుంబానికి ఆప్తులైనటువంటి వ్యక్తి ఒక ఆయన ఏం చెప్పారనంటే, ఇట్లా గనక చదువు సరిగా లేకపోయినట్లయితే ఎటువంటి ఉద్యోగం, ఎటువంటి ఆధారం కూడా ఉండదు ఈ వ్యక్తికి. కాబట్టి తను కనుక ఇంగ్లాండ్ వెళ్ళి బ్యారిస్టర్ చేసినట్టయితే బాగుంటుందని చెప్పేసి మాల్వీ దావే అనేటువంటి కుటుంబ సలహాదారు ఒక ఆయన, చాలా తెలివైనటువంటి ఒక బ్రాహ్మణి వ్యక్తి, ఆయన సలహా చెప్తాడు. ఎందుకనంటే చదువు ఎలాగో సరిగా అవ్వటం లేదు మన వాడికి, కనీసం ఇంగ్లాండ్ వెళ్ళినట్లయితే అక్కడ బ్యారిస్టర్ చేయటం చాలా తేలిక. నా కొడుకు కేవలరామ్ అనే వ్యక్తి కూడాను బాగా బ్యారిస్టర్ చేసి చక్కగా సంపాదించుకుంటున్నాడు కాబట్టి అది సులువైన మార్గం, బ్యారిస్టర్ చేయటం సులువైన మార్గం. అయితే బ్యారిస్టర్ చేసినట్లయితే ఎలాగైతే గాంధీ గారి తండ్రి దివాన్గా పనిచేశారో పోర్బందర్ సంస్థానంలోనూ ఇతర సంస్థానాల్లో కూడాను, ఆ దివాన్ ఉద్యోగం గాంధీకి లభిస్తుంది. అది రావాలంటే కాంపిటీషన్ పెరుగుతుంది కాబట్టి ఒక బ్యారిస్టర్ చేసినట్టయితే అది చాలా బాగుంటుంది అనేటువంటి సలహా ఈ మాల్వీ దవే అనేటువంటి కుటుంబ సలహాదారు వాళ్ళ అమ్మగారికి, మిగిలిన అన్నయ్యకి, వాళ్ళందరికీ సలహా చెప్పారు. అయితే ఈ సలహా వచ్చినప్పుడు ఇంగ్లాండ్ వెళ్ళి చదవాలనేట్లయితే గాంధీ గారు ముందు ఏమనుకున్నారనంటే,
మెడిసిన్ చేయాలనుకున్నారు ఆయనకి డాక్టర్ అవ్వాలని మొదటి నుంచి కోరుకుండేది. నేను మీకు ముందే చెప్పాను, గాంధీ గారి తండ్రి అనారోగ్యంతో ఉన్నప్పుడు ఆయనకి చాలా సేవ చేసేవాడు. ఆయన చెప్పారన్నమాట, చిన్నప్పటి నుంచి కూడా నాకు పెద్దలకు సేవ చేయటం, తర్వాత నర్సింగ్ ఒకటి, ఇవి నాకు ప్యాషన్స్ కింద మారినాయని చెప్పేసి గాంధీ గారు చెప్పుకున్నారు. అటువంటి ప్యాషన్ ఉన్నటువంటి వృత్తి, వైద్య సేవ చేయాలనేటువంటి తపన ఉన్నటువంటి గాంధీ గారు ఇంగ్లాండ్ వెళ్ళి మెడిసిన్ చేయాలనేటువంటి తలంపుతో ఉన్నారు. అయితే మెడిసిన్ చేయాలంటే మరి వివిసెక్షన్ అంటే మన శరీరాల్ని, సరిపోయినటువంటి మృత శరీరాలని కట్ చేయటం ఇవన్నీ ఉంటాయి. కాబట్టి గాంధీ గారి కుటుంబం వైష్ణవ కుటుంబం కాబట్టి వాళ్ళు దానికి ఒప్పుకోలేదు. అప్పుడు లా చేస్తే బాగుంటుంది, బ్యారిస్టర్ చేసినట్టయితే దివాన్ ఉద్యోగం కూడా గాంధీ సంపాదించుకోవచ్చినటువంటి భావంతో ఇంగ్లాండ్ వెళ్ళటానికి సిద్ధపడతాడు. కానీ ఇంగ్లాండ్ గాంధీ గారు వెళ్ళటానికి వాళ్ళ కుటుంబానికి అంత ఇష్టం లేదు. ముఖ్యంగా గాంధీ గారి తల్లి పుతలీబాయి తన యొక్క కొడుకు నుంచి దూరంగా ఉండలేనని చెప్పేసింది. కానీ అప్పటికే మీ అందరికీ తెలుసు, గాంధీ గారికి వివాహమైంది. తర్వాత తన యొక్క పెద్ద కుమారుడు హరిలాల్ గాంధీ జననం కూడా జరిగింది. ఆ సందర్భంలో కస్తూర్బాయి, తన భార్య అయినటువంటి కస్తూర్బాయిని, తన పిల్లవాడు హరిలాల్ గాంధీని వదిలేసేసి తల్లికి, అన్నయ్యలకి, కుటుంబానికి దూరంగా ఉండి ఇంగ్లాండ్ వెళ్ళటానికి కుటుంబం అనుమతించలేదు. అందుకని ఆ పుతలీబాయి తల్లి ఏం చెప్పిందనంటే, నువ్వు వెళ్ళి పోర్బందర్లో మన అంకుల్ ఉన్నారు కదా, వెళ్ళేసి ఆయనతో మాట్లాడి ఆయన గనక అనుమతించినట్టయితే వెళుదువు కానీ అంది. గాంధీ గారు ఈ రాజ్కోట్ నుంచి పోర్బందర్ దాకా ఈ వెళ్ళి రావటానికి 5 రోజులు పట్టింది. కొంత బుల్లక్ కార్ట్ మీద, తర్వాత క్యామెల్ మీద కూడా, అంటే ఒంటి మీద కూడా ఆయన వెళ్ళి అంకుల్ని కలిస్తే అంకుల్ అంతగా సమర్థించలేదు. ఎందుకంటే గాంధీ గారు ఇంగ్లాండ్ వెళ్ళటం ఆ రోజుల్లో ఆ కుటుంబాలు ఏమాత్రం ఇష్టం ఉండేది కాదు. అలాగే ఒక బ్రిటిష్ ఆఫీసర్తో కూడాను కొంత ఆర్థిక సహాయం లభిస్తుందేమో ప్రయత్నం చేద్దామని కూడా గాంధీ చెప్పినప్పుడు దానికి కూడా అంతగా ఆయన సుముఖత చూపలేదు. కానీ గాంధీ గారు వెళ్ళి ఆ ఆఫీసర్ గారిని కలిసి తనకు ఏదైనా సపోర్ట్ చేయడానికి వీలవుతుందా ఇంగ్లాండ్ వెళ్ళి చదువుకోవటానికని అడిగినప్పుడు దానికి ఆయన ఏం చెప్పారంటే, ముందుగా నువ్వు ఈ BA కంప్లీట్ చేసి అప్పుడు చూద్దాం అంటాడు. ఆ రకంగా గాంధీ గారికి ఆ బ్రిటిష్ ఆఫీసర్ నుంచి, తర్వాత వాళ్ళ యొక్క అంకుల్ నుంచి నిరాశ ఎదురైంది. తిరిగి గాంధీ గారు రాజ్కోట్ వస్తారు. రాజ్కోట్ వచ్చిన తర్వాత అక్కడ జరుగుతున్న చర్చ ఏమిటంటే, ఎట్లాగా అంత డబ్బు, ఇంగ్లాండ్ వెళ్ళటం చాలా ఖర్చుతో కూడుకున్న పని, అక్కడ ఎంతో ఖర్చు అవుతుంది, దానికి వాళ్ళ పెద్దన్నయ్య లక్ష్మీదాస్ నేను కొంత సపోర్ట్ చేస్తాను, నేను నీ యొక్క విద్యా కార్యక్రమానికి కావాల్సినటువంటి డబ్బు ఇస్తాను. అలాగే పుతలీబాయి దగ్గర కూడా ఉన్నటువంటి తన యొక్క నగలు కొన్ని అమ్మి వాటితో వచ్చే డబ్బును కూడాను ఈ ఇంగ్లాండ్ వెళ్ళటానికి, అక్కడ చదవటానికి వినియోగించుకోవచ్చనేటువంటి ఆలోచన చేశారు. కానీ పుతలీబాయి, గాంధీ గారు అమ్మగారు, చాలామంది దగ్గర వింటాం కదా మామూలుగాను, వింటూ అక్కడ ఇంగ్లాండ్లో చాలా చలిగా ఉంటుంది, అక్కడ మరి డ్రింక్ చేయకుండా తప్పదు, అలాగే మాంసం తినాల్సి వస్తుంది, తర్వాత అక్కడ ఉండేటువంటి కల్చర్, అక్కడ ఉండే సాంప్రదాయాలు అవన్నీ కూడాను భారతదేశ సాంప్రదాయాలకు భిన్నంగా ఉంటాయి, విదేశాలు వెళ్ళిన వాళ్ళు బాగా చెడిపోతారు అనేటువంటి భావన బాగా ప్రబలి ఉన్నందువల్ల ఆవిడ ఏమాత్రం ఇష్టపడలేదు. అప్పుడు వారింటికి వచ్చినటువంటి బేచర్ స్వామి అనేటువంటి ఒక ఆయన ఒక జైన్ ముని అన్నమాట. ఆయన వచ్చినప్పుడు ఆయన ఏమన్నాడనంటే, మనం పర్వాలేదు, మన పిల్లవాడిని ఇంగ్లాండ్ పంపిద్దాం, అయితే అతనితో కొన్ని ప్రతిజ్ఞలు చేయించి పంపిద్దాం అన్నారు. అప్పుడు బేచర్ స్వామి ఒక రిలీజియస్ ఫంక్షన్ లాగా ఆర్గనైజ్ చేసి గాంధీతోటి, నేను మద్యం ముట్టను, మాంసము ముట్టను, మగువని ముట్టను, అంటే అప్పటికి ఆయనకి పెళ్ళయింది, ఒక కొడుకున్నాడు, కానీ ఇంగ్లాండ్ వెళ్ళిన వాళ్ళు చాలా లిబరల్గా ఉంటారనేటువంటి భావంతో అందరికీ తెలుసు కాబట్టి నేను అటువంటి పనులు ఏవి చేయనని చెప్పేసి తన తల్లికి ఈ బేచర్ స్వామీజీ సమక్షంలో ఒక 3 వ్రతాలు, 3 ప్రతిజ్ఞలు తీసుకుని సిద్ధపడతాడు గాంధీ గారు ఇంగ్లాండ్ వెళ్ళటానికి. రాజ్కోట్ నుంచి బయలుదేరి ఆయన బొంబాయి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి కుల పెద్దలు, గాంధీ గారు వైశ్య కమ్యూనిటీకి చెందిన వ్యక్తి,
ఆ కుల పెద్దలందరూ మీటింగ్ పెట్టి, నువ్వు ఇంగ్లాండ్ వెళ్ళటానికి వీల్లేదు, ఎందుకంటే మన కుటుంబాలలో మన కులములో ఎవరు కూడా ఈ సముద్రాలు దాటి ఎవరు వెళ్ళలేదు. అంటే గాంధీ గారు నేను చదువుకోవటానికి వెళ్తాను, నేను నిశ్చయించుకున్నాను వెళ్ళటానికి. అంటే గాంధీ గారికి చాలా పట్టుదల కలిగిన మనిషి, చాలా నిక్కచ్చైనటువంటి మనిషి. సో కుల పెద్దలు వద్దన్నా కూడాను నిన్ను కుల బహిష్కరణ చేస్తాము, తర్వాత ఎవరైనా కనుక గాంధీ గారిని సపోర్ట్ చేసినా, గాంధీ గారిని సాగనంపటానికి ఓడరేవు దగ్గర వెళ్ళినా వాళ్ళకి కూడా ఇటువంటి కుల బహిష్కరణ విధిస్తామని చెప్పేసి ప్రకటించారు. కానీ ఇటువంటి బెదిరింపులకి వెరవకుండా, భయపడకుండా ధైర్యంగా గాంధీ గారు సెప్టెంబర్ 4, 1888 నాడు ఓడెక్కారు. బొంబాయిలో ఓడెక్కి ఆయన ప్రయాణం సాగించారు. ప్రయాణం సాగించినప్పుడు ఓడ మీదలో ఆయన చేసిన ప్రయాణంలో ఎక్కువగా ప్యాసింజర్స్ మిగిలిన వాళ్ళతో కలిసేవాడు కాదు. తనేమో తన పనేమో తన యొక్క రూమ్లో ఉండటము, తర్వాత తనతో పాటుగా కొన్ని తిరుబండారాలు తెచ్చుకున్నాడు, అవి తింటూ ఆయన కాలం గడిపేవారు. ఇలాగా మొట్టమొదటిసారి గాంధీ ఒక యువకుడుగా ఓడలో ప్రయాణం చేసి విదేశాలకు వెళ్ళటం జరిగింది. దాంట్లో 2 ప్యాసింజర్స్ తోటి గాంధీ గారికి కొంత సాన్నిధ్యం ఏర్పడింది. తర్వాత ఇలా ప్రయాణం చేసి ఆయన అక్టోబర్ 27న, సెప్టెంబర్ 4న బయలుదేరిన వ్యక్తి అక్టోబర్ 27న సౌతాంప్టన్ చేరి 1888 అక్టోబర్ 28 నాడు లండన్ చేరతారు మహాత్మా గాంధీ. చేరంగానే ముందు అక్కడ ప్రాణ్ జీవన్ మెహతా అనేటువంటి గాంధీ గారి మిత్రుడు కూడా ఆ రోజుల్లో ఆయన కలిసి, తర్వాత గాంధీ అక్కడ ఒక విక్టోరియా హోటల్లో బస చేస్తారు. ముందు అసలు లండన్లో దిగంగానే, లండన్ చూడంగానే గాంధీ గారికి చాలా ఆశ్చర్యం వేసింది. అక్కడ మిరుమట్లు కొలిపేటువంటి లైట్లు, విద్యుత్ దీపాలు. ఆ హోటల్లో మొట్టమొదటిసారి ఆయన లిఫ్ట్ ఎక్కాడు. ఆ లిఫ్ట్ అంటే ఇట్లా బటన్ నొక్కంగానే ఒక బాక్స్లోకి వెళ్ళంగానే ఆ బాక్స్ పైకి వెళ్ళటం, తన రూమ్లోకి వెళ్ళటం, ఇవన్నీ కూడా గాంధీకి చాలా చాలా ఆశ్చర్యం కలిగించినాయి. అంటే ఎంత మోడర్నిటీ, ఎంత డెవలప్మెంట్ ఉంది అక్కడ, అవన్నీ మొట్టమొదటిసారిగా చూశారు. తర్వాత అక్కడ ఇంగ్లాండ్లో ఉన్న టైంలోనే ఆయన ప్యారిస్ కూడా వెళ్ళటం జరిగింది. కానీ ఆయన తన యొక్క ఆత్మకథలో రాసుకున్నాడు, ప్యారిస్లో ఉన్న ఐఫిల్ టవర్ ఏదైతే ఉన్నదో ప్రపంచ ప్రఖ్యాతి చెందినటువంటి ఒక వింతగా అందరూ చూస్తారు దాన్ని, కానీ అటువంటి ఐఫిల్ టవర్ కూడా నాకు ఎటువంటి ఇంప్రెషన్ కలిగించలేదు, ఐఎమ్ నాట్ అట్రాక్టెడ్ బై దట్ అని రాసుకున్నాడు తన యొక్క ఆటోబయోగ్రఫీలో. తర్వాత ఆయన అక్కడ వెంటనే లండన్ యూనివర్సిటీలో 4 కాలేజీలాగా ఉంటాయి, లా కాలేజెస్. దాంట్లో ఇన్నర్ టెంపుల్ అనేటువంటి దాంట్లో గాంధీ గారు నవంబర్ 6వ తారీఖు నాడు చేరాడు. తర్వాత ముందు ఆయన ఒక ఆంగ్లో ఫ్యామిలీలో ఒక ఏమంటారు పేయింగ్ గెస్ట్ లాగా చేరారు. చేరి ఒక రూమ్లో ఉంటే ఆ హౌస్ లేడీ తనకి భోజనం పంపించేది. ఆయన మొదట్లో ఇంగ్లాండ్లో ఆహారం విషయంలో చాలా ఇబ్బంది పడ్డాడు. తన తల్లికిచ్చినటువంటి ప్రతిజ్ఞ, తన తల్లికిచ్చినటువంటి మాట, నేను మద్యము ముట్టను, మాంసము ముట్టను అని. కానీ ఇంగ్లాండ్లో చాలా భోజనం అంతా, ఆహారం అంతా కూడాను నాన్ వెజిటేరియనే ఉంటుంది. కాబట్టి అది చాలా ఇబ్బంది పడ్డాడు గాంధీ గారు. తర్వాత ఎవరింట్లో అయితే ఉన్నాడో ఆమెకు ఒక డాటర్ ఉంది, ఒక కుమార్తె. ఆమెని గాంధీ అంటే అక్కడ ఉన్నటువంటి ఇండియా నుంచి వచ్చినటువంటి యంగ్ డైనమిక్ యూత్ ఎవరైతే వస్తున్నారో వాళ్ళతో పాటు చాలా కలివిడిగా ఉంటారు. సో ఆమె కూడాను ఈ మంచి గాంధీ చాలా స్మార్ట్గా ఉన్నాడే, తర్వాత గాంధీ చదువుకుంటున్నాడు కదా, బ్యారిస్టర్ చేస్తున్నాడు కదా, నా కూతురికి పెళ్లి చేసేటువంటి భావనలో కూడా ఆవిడ ఉంటుంది. కానీ ఆ అమ్మాయితో గాంధీ గారు చక్కగా ఒక మంచి ఫ్రెండ్ లాగా మాత్రమే ఉండి, తర్వాత ఒక ఉత్తరం రాస్తాడు, అమ్మ మీరు ఎంతో చనువిచ్చి ఎంతో గౌరవంతో నన్ను మీ అమ్మాయితో ఫ్రెండ్షిప్ చేయడానికి బాగా ఎంకరేజ్ చేశారు, కానీ నేను మీకు ఒక విషయం చెప్పటం మీ నుంచి పర్హాప్స్ దాచా. నాకు ఆల్రెడీ పెళ్ళయింది, నాకు ఒక కొడుకున్నాడు, కానీ ఈ విషయాన్ని మీ దగ్గర నేను దాచాను. అది మీకు తెలియకపోవటం వల్ల మీరు మీ అమ్మాయిని నాకుతో చనువుగా ఉండటానికి ఎంకరేజ్ చేశారు, కానీ నేను ఈ చనువుని ఏమాత్రం
నేను నెగటివ్గా యూజ్ చేసుకోలేదు. కానీ మీ యొక్క అభిమానానికి పాత్రుడైనందుకు మాత్రం నాకు చాలా ఆనందంగా ఉంది. కానీ మీరు గనక నేను చేసిన ఈ పని గనక తప్పనుకుంటే నేను క్షమాపణ కోరుకుంటున్నానని చెప్పేసి ఎంతో ఫ్రాంక్గా ఆయన ఉత్తరం రాస్తారు ఆవిడకి. ఆ తర్వాత ఆవిడ ఎంతో సంతోషంగా చాలా ఆదివారాలు గాంధీ గారిని తన ఇంటికి డిన్నర్స్కి ఆహ్వానించేది. అంటే ఓపెన్నెస్ అనేటువంటిది ఎంత ముఖ్యమో దీన్ని బట్టి అర్థమవుతుంది మనకి. సో మొదట్లో తను కూడా ఈ యొక్క వెస్టర్న్ కల్చర్కి బాగా ఇంప్రెస్ అయినటువంటి గాంధీ తనకి బాగా డ్యాన్స్ నేర్చుకోవాలనుంది. సో డ్యాన్స్ క్లాసెస్లో చేరాడు. బాగా మాట్లాడాలనుంది ఆయనకి ఉపన్యాసాలు. ఎందుకనంటే ఇండియాలో ఆయన చాలా చోట్ల సరిగా మాట్లాడలేకపోయేవాడు. ఇప్పుడు ఆల్ఫ్రెడ్ హై స్కూల్లో ఆయన మెట్రికులేషన్ కంప్లీట్ చేశారని చెప్పాను మీకు నేను. అక్కడి నుంచి ఇంగ్లాండ్ బయలుదేరే ముందు ఒక 1 month ముందు ఆ స్కూల్ వాళ్ళు గాంధీ గారికి ఒక సెండ్ ఆఫ్ పార్టీ ఇస్తారు. దాంట్లో మాట్లాడడానికి కొన్ని విషయాలు రాసుకున్నా కూడా సరిగా మాట్లాడలేకపోతాడు. ఎక్కడా కూడా గాంధీ బిడియస్తుడు కాబట్టి, ధైర్యం లేనివాడు కాబట్టి మాట్లాడలేకపోయేవాడు. అందుకని ఎలక్యూషన్ క్లాసెస్లో కూడా చేరాడు. తర్వాత వయలిన్ నేర్చుకున్నాడు. అంటే ఒక వెస్టర్న్ జెంటిల్మన్ లాగా, ఇంగ్లీష్ జెంటిల్మన్ లాగా ఉండటానికి గాంధీ చాలా ప్రయత్నం చేశారు. కానీ ఈ ప్రాసెస్లో చాలా ఖర్చులు, సహజంగా ఇంగ్లాండ్లో ఆయన అనుకున్న దానికంటే కూడా ఎక్కువ విపరీతమైనటువంటి ఎక్స్పెన్సివ్గా ఉండేది కాబట్టి అది ఆర్థికంగా ఇబ్బంది అని చెప్పేసి నెమ్మదిగా గాంధీ తన యొక్క ఖర్చులను తగ్గించుకునే ప్రయత్నం చేసి ఎంతైతే ఖర్చు పెడుతున్నాడో దాంట్లో సగానికి సగం ఖర్చుకి తగ్గించేసి తనే వంట చేసుకోవటం, తనే బట్టలు ఉతుక్కోవటం, అన్నీ తన పనులు తనే చేసుకునేటువంటి ఒక వ్యవస్థలోకి వచ్చేసాడు. అలాగే ఎక్కడికి వెళ్ళాలన్నా కూడాను నడిచి వెళ్ళేవాడు. సుమారుగా రోజుకి 8 నుంచి 10 మైళ్ళు, అంటే దాదాపుగా రోజుకి 15 కిలోమీటర్లు నడిచేవాడు. ఆ బస్సులకు వాటికి వీటికి డబ్బులు ఖర్చు పెట్టే బదులు ఆ డబ్బులు సేవ్ చేసి చెప్పేసి. కాబట్టి ఇవన్నీ కూడాను చాలా గాంధీకి జీవిత సత్యాలు, ఎలా జీవించాలో నేర్పించాయి. తర్వాత మనము ముందుగా తెలుసుకున్నట్టుగాను స్కూల్ చదువుల్లో కానీ లేకపోతే సామల్దాస్ కాలేజీలో చేరినప్పుడు కానీ గాంధీ అంత బ్రిలియంట్ స్టూడెంట్ కాదని తెలుసుకున్నాం. కానీ ఒక్కసారి ఇంగ్లాండ్లో బ్యారిస్టర్ చదువుకు తను స్టార్ట్ చేసిన తర్వాత హీ బికేమ్ ఎ వెరీ స్టూడియస్ పర్సన్. చాలా సీరియస్గా చదవటం. 2 విషయాలు మనం అర్థం చేసుకోవాలి గాంధీ గారి యొక్క లండన్ జీవితంలో 3 సంవత్సరాల్లో. ఒకటి, అకాడమిక్గా హీ స్టార్టెడ్ ఎక్సెలింగ్. రెండవది, సామాజిక విషయాల్లో కూడా తను చాలా ఇంట్రెస్ట్ చూపించడం మొదలెట్టాడు. దాంట్లో చదువులు ఏమిటంటే తన ఎగ్జామ్స్ అన్నీ కూడా ఒకేసారి తను పాస్ అవటం జరిగింది. తర్వాత తన యొక్క చదువులో ఎగ్జామ్స్లో లండన్ యూనివర్సిటీ నుంచి మెట్రికులేషన్ కూడా అప్లై చేశాడు. ఆ మెట్రికులేషన్లో అన్ని సబ్జెక్టుల్లో పాస్ అయ్యాడు, కానీ లాటిన్లో మాత్రం ఫెయిల్ అయినాడు. దాన్ని మళ్ళీ రాసి సెకండ్ అటెంప్ట్లో లండన్ మెట్రికులేషన్ కంప్లీట్ చేశారు గాంధీ గారు. మనకి గాంధీ గారిని ఎప్పుడు కూడాను బాగా ముసలివాడిగా ఉన్నట్టుగాను, చేతిలో కర్ర పట్టుకొని స్టాచ్యూస్లు అన్నీ కూడా అట్లా కనపడతాయి మనకి. కానీ లండన్లో గాంధీ గారు చదువుకున్నప్పుడు ఇక్కడ చూడండి, ఇలా ఉండేవారు. ఇది గాంధీ యాజ్ అ స్టూడెంట్ ఇన్ లండన్. తను కూడా చక్కగా 3-piece సూట్ వేసుకోవటం, టై కట్టుకోవటం, చాలా హ్యాండ్సమ్గా చాలాసేపు అద్దం ముందు నిలబడి జుట్టు దువ్వుకోవటం, ఇవన్నీ చేసేవారు. అంటే ఎలా అయితే యువకుల యొక్క లక్షణాలు ఉండేవో అవన్నీ కూడాను గాంధీ గారిలో కూడా ఉండేవి. హీ వాజ్ ఎ వెరీ ట్రిమ్ పర్సన్, వెరీ హ్యాండ్సమ్ పర్సన్. తర్వాత మరొకసారి ఆయన లండన్ వెళ్ళినప్పుడు ఈ రకమైన డ్రెస్లో ఉన్నారు. అంటే దిస్ వాజ్ వెన్ గాంధీ వాజ్ ప్రాక్టీసింగ్ లా అనమాట. ఇంతకుముందు చూపించిందేమో గాంధీ యాజ్ ఎ స్టూడెంట్, ఇదేమో గాంధీ యాజ్ ఎ బ్యారిస్టర్. ఈ బ్యారిస్టర్గా కూడా ఇలా కూడా ఒకసారి ఆయన లండన్ వెళ్తారు. తన జీవితంలో మొత్తం ఇందాక చెప్పినట్టుగా 5 సార్లు గాంధీ గారు ఇంగ్లాండ్ వెళ్ళడం జరుగుతుంది. తర్వాత గాంధీ గారి యొక్క స్టాచ్యూ లండన్లో ఉంది. ఇది లండన్లో ఉన్నటువంటి గాంధీ గారి స్టాచ్యూ. ఇది అంటే గాంధీ గారు బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేశారు, పోరాడారు, భారత స్వాతంత్ర్యం కోసం ఉద్యమించారు. అయినా కూడా బ్రిటిష్ ప్రభుత్వం, ఆ దేశం
గాంధీ గారిని గౌరవించి ఒక స్టాచ్యూ, మంచి స్టాచ్యూని లండన్లో నెలకొల్పారు. అది కూడా ఎక్కడుందనంటే లండన్ పార్లమెంట్ ఎదురుగా ఉంది. ఇక్కడ చూడండి, గాంధీ ఈజ్ స్టేరింగ్ ఎట్ ది లండన్ పార్లమెంట్. ఇది బహుశా ఒక అత్యున్నతమైనటువంటి పురస్కారం, అత్యున్నతమైనటువంటి గౌరవం మహాత్మా గాంధీకి. గాంధీ గారు లండన్ పార్లమెంట్కి ఎదురుగుండా, లండన్ పార్లమెంట్ దగ్గర ఆయన స్టాచ్యూ నెలకొల్పటం అనేటువంటిది అదొక చాలా చాలా గొప్ప విషయం. ఇప్పుడు ఇక్కడ మనం గాంధీ గారి యొక్క లండన్ జీవితం గురించి తెలుసుకోవాల్సింది ఏమిటంటే, గాంధీ స్టడీడ్ మైన్యూట్లీ ది వెస్టర్న్ కల్చర్. వారి యొక్క అలవాట్లు, వారి యొక్క సంప్రదాయాలు, అవన్నీ కూడా చాలా కూలంకషంగా గాంధీ స్టడీ చేయడం మొదలెట్టారు ఆ 3 సంవత్సరాల్లోనూ. గాంధీ ఈజ్ ఎ వెరీ క్లోజ్ అబ్జర్వర్. చాలా నిశ్చితమైనటువంటి దృష్టితో ప్రతి ఒక్కటి కూడా ఆయన స్టడీ చేస్తారు. సో ఈ బ్రిటిష్ వారు అనేక దేశాలని పాలిస్తూ వాటిని కాలనీస్ కింద చేసి ఆర్థిక దోపిడీ సాగించినటువంటి విషయం కూడాను గాంధీ అక్కడ స్టడీ చేయడం జరిగింది. సో ఒక బ్రాడ్ ఫిలసాఫికల్ ఫ్రేమ్ ఆయనకి ఏర్పడింది. భవిష్యత్తులో ఆయన చేయబోయేటువంటి ఉద్యమాలు, ఆయన చేయబోయేటువంటి పోరాటాలు, వాటన్నిటికీ కూడాను ఫౌండేషన్ మనకి ఇంగ్లాండ్ డేస్లోనే మనకు కనిపిస్తుంది. ఎందుకనంటే గాంధీ గారు ఇండియాకి తిరిగి వచ్చిన తర్వాత 1 సంవత్సరం ఉండిన తర్వాత సౌత్ ఆఫ్రికా వెళ్తారు. 1 సంవత్సరం ఉండటానికి వెళ్తారు అక్కడికి. కానీ 21 సంవత్సరాలు ఉంటారు అక్కడ దక్షిణాఫ్రికాలో భారతీయుల హక్కుల కోసం గాంధీ పోరాడతారు. ఆ ఉద్యమం అయిపోయిన తర్వాత 1915లో గాంధీ గారు ఇండియాకి తిరిగి వస్తారు. 1915 నుంచి 1947 భారతదేశానికి స్వాతంత్రం వచ్చినంత వరకు కూడాను గాంధీ వాజ్ అ లీడర్ ఫర్ ది ఫ్రీడమ్ స్ట్రగల్ ఇన్ ది కంట్రీ. సో ఈ ఫ్రీడమ్ స్ట్రగుల్లో ఆయన చేసినటువంటి పనులు కానీ, తీసుకున్న ఉద్యమాలు కానీ, సౌత్ ఆఫ్రికాలో చేసిన పోరాటాలు కానీ, వీటన్నిటికీ కూడాను ఒక స్పష్టమైన అవగాహన ఆయనకి ఇంగ్లాండ్ డేస్లోనే పడింది. హీ వాజ్ ఏబుల్ టు స్టడీ ది కలోనియలిజం, హీ వాజ్ ఏబుల్ టు స్టడీ ది బ్రిటిష్ టెక్నిక్స్ ఆఫ్ రూలింగ్ ది అదర్ కంట్రీస్. అలాగా గాంధీ గారికి భవిష్యత్తులో ఆయన చేసేటువంటి పోరాటాలకి, ఉద్యమాలకి కూడా పునాది ఇంగ్లాండ్ డేస్లోనే పడింది. ఎందుకనంటే ఆయన అనేక మంది ఫిలాసఫర్స్ గురించి చదివారు అక్కడ. ఆయనకి విపరీతమైనటువంటి జ్ఞానతృష్ట, చదవాలి, తెలుసుకోవాలి. ఇది ఒరేషియస్ రీడర్ అనమాట. ముఖ్యంగా ఈనాటి యువకులకు గాంధీలో తెలుసుకోవాల్సింది ఏమిటంటే జ్ఞానతృష్ణ ఉండాలి. హీ స్టడీడ్ ఆల్ ఒరిజినల్ బుక్స్. ఏదో గైడ్స్ పట్టుకుని పాస్ అవడం లాగా కాకుండాను చాలా డీప్ అండర్స్టాండింగ్ ఉండేది. జాతీయ నాయకులు, మన దేశ జాతీయ నాయకులు చాలామంది ఇంగ్లాండ్లో చదువుకున్నా కూడాను గాంధీ గారు చదివినటువంటి చదివి ఆయనకు వచ్చిన అనుభవాలు వేరు, వేరే నాయకులకు వచ్చిన అనుభవాలు వేరు. అంటే గాంధీ గాట్ హిమ్సెల్ఫ్ ఇమ్మర్స్డ్ ఇన్ ది లోకల్ కల్చర్, లోకల్ ట్రెడిషన్స్, అండర్స్టాండింగ్ దెమ్. తద్వారా తను ఒక భవిష్యత్తులో తన జీవిత ఫిలాసఫీని ఏర్పాటు చేసుకోవటానికి, ఒక వరల్డ్ వ్యూ ఏర్పాటు చేసుకోవటానికి గాంధీ గారికి ఆ ఇంగ్లాండ్ డేస్ చాలా ఉపయోగపడ్డాయి. ఇలాగా ఏ ఫ్రెండ్స్ని అయితే ఆయన ఆ రోజున ఏర్పాటు చేసుకున్నారో ఇంగ్లాండ్లో, ఇంగ్లాండ్ అంటే ఆయనకి జీవితాంతం కూడాను ఒక సానుభూతి ఉంది. ఎందుకనంటే బ్రిటిష్ వాళ్ళు భారతదేశాన్ని ఎక్స్ప్లాయిట్ చేసినా, పాలించిన గాంధీ ఆ ఇంపీరియలిస్టిక్ పాలనని, కలోనిజం వ్యతిరేకించాడే కానీ ఇంగ్లీష్ వాళ్ళని వ్యక్తిగతంగా ఆయన ఏనాడు కూడా ద్వేషించలేదు. కాబట్టి హీ వాజ్ ఏబుల్ టు డిఫరెన్షియేట్ బిట్వీన్ ద సిన్ అండ్ ద సిన్నర్. కాబట్టి ఒక సిస్టంలో, ఒక ఎక్స్ప్లాయిటెడ్ సిస్టంలో ఉన్నప్పుడు ఆ సిస్టమ్ని వ్యతిరేకించాడే కానీ దాంట్లో వ్యక్తుల్ని గాంధీ వ్యతిరేకించలేదు. వాళ్ళని కన్వర్ట్ చేయాలనేటువంటి భావంతో ఉన్నాడు ఎప్పుడు కూడాను. ఆ రకంగా ఒక భవిష్యత్ తరాలకి ఏ సందేశం అయితే గాంధీ గారు ఇచ్చారో, మై లైఫ్ ఈజ్ మై మెసేజ్ అని, బీ ద చేంజ్ యూ విష్ టు సీ ఇన్ ద వరల్డ్, ఇవన్నీ కూడాను ఒక ఫిలాసఫీని ఏర్పాటు చేయటానికి
ఇంగ్లాండ్ యొక్క డేస్ ఆయనకి చాలా దోహదపడ్డాయి. అక్కడ భగవద్గీత చదవటం కానివ్వండి, బైబిల్ చదవటం కానివ్వండి, థియాసఫీస్తో పరిచయాలు కానివ్వండి, అనేక మంది ఈ లండన్ వెజిటేరియన్ సొసైటీలో అయిన పరిచయాలు కానివ్వండి, ఇలాగా చాలా విస్తృతమైనటువంటి ఆలోచనలు ఆయనకి వచ్చాయి. చాలా ఆయన యొక్క ఆలోచన పరిధి చాలా విశాలంగా తయారైంది ఇంగ్లాండ్ వెళ్ళిన తర్వాత. కథేవాడలో గుజరాత్లో ఒక చాలా నేరోగా ఉండేటువంటి సందర్భం నుంచి ఒక విస్తృతమైనటువంటి విశాలమైనటువంటి విశ్వంలోకి గాంధీ గారు ప్రయాణం చేశారు. దానికి ఈ ఇంగ్లాండ్ డేస్ దోహదపడ్డాయి. అలాగా ఒక కొత్త ఆలోచన సరళికి, కొన్ని కొత్త ఆలోచన విధానాలకి గాంధీ గారిని భవిష్యత్తు ఒక సమాజం కోసం పనిచేయటానికి కావాల్సినటువంటి ఫౌండేషన్, పునాది మనకి ఇంగ్లాండ్ డేస్లో గాంధీలో మనకు కనబడుతుంది. తర్వాత బ్యారిస్టర్ ప్రోగ్రామ్ కూడాను అన్ని సబ్జెక్ట్స్ కూడా ఒక్క అటెంప్ట్లో పాస్ అయినారు. తర్వాత ఆయన్ని హీ వాజ్ ఇన్వైటెడ్ టు జాయిన్ ది బార్ అనమాట. హైకోర్ట్ ఆఫ్ లండన్లో కూడా ఆయన తను రిజిస్టర్ చేసుకుని తర్వాత ఇండియాకి తిరిగి వస్తారు. అయితే లండన్లో ఉన్నటువంటి టైంలో లాటిన్ బాగా నేర్చుకున్నాడు ఆయన. ఎందుకంటే ఈ లా అనేటువంటిది ఎక్కువ పుస్తకాలు లాటిన్లో ఉంటాయి. లాటిన్ ఆరిజిన్ నుంచి వచ్చినటువంటి మ్యాగ్జిమ్స్ కానివ్వండి, సూత్రాలు, న్యాయ సూత్రాలు కానీ, అవన్నీ రోమన్ లా ఒకటి, లాటిన్, ఇవన్నీ కూడా బాగా గాంధీ గారు చదువుకున్నారు. తర్వాత గాంధీ గారి యొక్క సోషల్ లైఫ్ తీసుకున్నట్లయితే ఆయన వెజిటేరియన్ ఫుడ్ ఎక్కడ దొరుకుతుంది అని లండన్ అంతా తిరిగి వెతుకుతున్నప్పుడు ఒక వెజిటేరియన్ రెస్టారెంట్ కనబడుతుంది ఆయనకి. అక్కడ భోజనం చేయటం, అక్కడ మిగిలిన ఎవరైతే వెజిటేరియన్ ఫుడ్ కోసం పనిచేస్తున్నారో, వెజిటేరియనిజంని ప్రాపిగేట్ చేస్తున్నారో వాళ్ళందరితో కూడా పరిచయాలు పెంచుకుంటారు. ఆ టైంలోనే గాంధీ గారు హెన్రీ సాల్ట్ రాసినటువంటి ఈ వెజిటేరియన్ మీద ఆయన రాసిన పుస్తకం చదువుతాడు. తర్వాత ఆయన్ని కలుస్తాడు. లండన్ వెజిటేరియన్ సొసైటీలో మెంబర్ అవుతాడు. దానికి ఎగ్జిక్యూటివ్ మెంబర్గా కూడా అవుతాడు. తర్వాత అక్కడ జరిగేటువంటి ఈ లండన్ వెజిటేరియన్ సొసైటీ యొక్క జర్నల్లో 10 ఆర్టికల్స్ రాశాడు. దాంట్లో 6 ఆర్టికల్స్ ఏమో ఇండియాలో ఉన్నటువంటి ప్రముఖ వెజిటేరియన్స్ గురించి, 4 ఆర్టికల్స్ వేరే ఇతర సబ్జెక్ట్స్ మీద కూడా ఆయన రాశారు. అంటే తను ఒక టీనేజర్గా ఉన్నప్పుడే ఈ యొక్క రాయటం జర్నలిస్టిక్ టెండెన్సీ ఏదైతుందో, ఆ జర్నలిస్టిక్ ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో గాంధీలో మనకి చిన్నప్పటి నుంచే కనపడతాయి. అంటే రాయటం అన్నమాట. మాట్లాడటం తక్కువ ఉన్నా కానీ హీ వాజ్ ఏబుల్ టు రైట్ లాట్ అనమాట. తర్వాత గాంధీ గారు అక్కడ ఉన్నప్పుడే ఈ థియాసఫీస్ తోటి విభిన్నమైనటువంటి పొలిటికల్, సోషల్ యాక్టివిటీస్లో కూడా ఇంట్రెస్ట్ చూపించడం, న్యూస్ పేపర్స్ చదవటం. అంతకుముందు ఎక్కువ చదివేవాడు కాదు, కానీ లండన్ వెళ్ళిన తర్వాత న్యూస్ పేపర్స్ చదవటం, సామాజిక, ఆర్థిక, రాజకీయ విషయాలని బాగా ఆకళింపు చేసుకోవటం కూడా ఆయన మొదలెట్టారు. ఈ ప్రాసెస్లో ఈ థియాసఫిస్ట్ గ్రూప్ ఏవైతే ఉందో వాళ్ళందరినీ కూడా గాంధీ గారి దాంట్లో మనకి అనీ బెసెంట్ ఆయన అక్కడే కలిశారు. ఈ థియాసఫిస్ట్ గ్రూప్ తోటి ఆయన కలిసినప్పుడు వాళ్ళతో కలిసి డేవిడ్ ఆర్నాల్డ్ రాసినటువంటి సాంగ్ సెలెస్టియల్ పుస్తకం చదువుతారు. సాంగ్ సెలెస్టియల్ అనేటువంటిది భగవద్గీతకి ఆంగ్ల తర్జుమా. అది గాంధీ మొట్టమొదటిసారి భగవద్గీతని ఇంగ్లీష్లో చదివారు. తర్వాత వాళ్ళందరూ చదివినప్పుడు ఇంత మంచి పుస్తకం, ఇంత ఉపయోగపడే పుస్తకం నేను ఇప్పటిదాకా చదవలేదే అనే బాధ కలిగింది ఆయనకి. తర్వాత తన యొక్క దైనందిన జీవితంలో భగవద్గీత హ్యాస్ బికమ్ ఏ బుక్ ఆఫ్ డైలీ రిఫరెన్స్. ఎప్పుడు చూసినా కూడా గాంధీ గారి చేతిలో భగవద్గీత ఉండటం, ఏ సమస్య వచ్చినా కూడాను యూజ్ టు రిఫర్ టు భగవద్గీత. అంతటి ప్రభావం చూపించిన పుస్తకం అది. తర్వాత ఒరిజినల్లో కూడా చదివారు. తర్వాతనేమో భగవద్గీత మీద ఒక కామెంట్ కూడా గాంధీ గారు రాశారు. తర్వాత రెండో పుస్తకం గాంధీ గారు అక్కడ చదివిన దాంట్లో లైట్ ఆఫ్ ఏషియా, థామస్ ఆర్నాల్డ్ రాసినటువంటి లైట్ ఆఫ్ ఏషియా. అది బుద్ధుడి జీవితం అన్నమాట. ఎలాగైతే భగవద్గీత చదివారో అలాగే బుద్ధిజం గురించి, బుద్ధుడి జీవిత చరిత్ర గురించి గాంధీ గారు ఆ చిన్న వయసులో కూలంకషంగా చదివారు. అవే కాకుండాను ఎథియిజం గురించి కూడా చదివారు, నాస్తికత్వం గురించి కూడా.
దేవుడు లేడు అనేటువంటి ఆర్గ్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా అటువంటి పుస్తకాలు చదవడం మొదలుపెట్టాడు. కానీ ఈ నాస్తికత్వం అనేటువంటిది గాంధీ మీద పెద్ద ప్రభావం చూపించలేదు. దాని పట్ల అంత కొంచెం విముఖతే గాంధీలో చివరి వరకు మిగిలింది. కానీ ప్రముఖ నాస్తికుడైనటువంటి సంఘ సంస్కర్త అయినటువంటి చార్లెస్ బ్రాడ్లా యొక్క ఫ్యూనరల్లో గాంధీ గారు పాల్గొన్నారు లండన్లో. ఇలాగా గాంధీ గారి జీవితంలో మనకు అనేక కోణాలు కనబడతాయి. ముఖ్యంగా వెజిటేరియనిజం ఒకటి, తర్వాత ఈ పబ్లిక్ లైఫ్ థియోసఫిస్టులు ఒకటి. అక్కడ కొంతమంది మిత్రులు గాంధీ గారిని బైబిల్ చదవమని చెప్తారు. బైబిల్ చదువుతారు గాంధీ. బైబిల్ చదివినప్పుడు దాంట్లో న్యూ టెస్టమెంట్ గాంధీకి విపరీతంగా నచ్చుతుంది. ఒక పక్క హిందూ ఫిలాసఫీ, బుద్ధిజం, క్రిస్టియానిటీ ఇవన్నీ కూడాను గాంధీ గారికి చిన్నప్పటి నుంచే ఈ యొక్క భావాలు వీటన్నిటి గురించినటువంటి కూలంకషమైనటువంటి అధ్యయనం మనం గాంధీలో చూస్తాం. చూసిన తర్వాత సర్వమత సహనం, అన్ని మతాలు ఒకటే, ఏ మతం చెప్పినా కూడాను సర్వమానవ సౌభ్రాతృత్వాన్నే బోధిస్తాయనేటువంటి విషయం గాంధీకి అర్థమైంది. కాబట్టి ఈ యొక్క డీప్ స్టడీ, రిలీజియన్ని చాలా కూలంకషంగా చదవటం, ఇది గాంధీ గారు లండన్లో చేసుకుంటూ వచ్చారు. తర్వాత జూన్ 10 నాడు గాంధీ గారు హీ వాజ్ కాల్డ్ టు ద బార్, అంటే బ్యారిస్టర్ ఎగ్జామ్ పాస్ అయిన తర్వాత హీ వాజ్ కాల్డ్ టు ద బార్. తర్వాత జూన్ 11, 1891 హైకోర్టులో దాన్ని రిజిస్టర్ చేసుకోవటం. నెక్స్ట్ డే జూన్ 10 నాడు అక్కడి నుంచి బయలుదేరి ఇంటికి బయలుదేరుతారు. చేసి జూలై 6వ తారీఖు నాడు ఆయన జూలై 5-6 మధ్య రాత్రి బాంబే చేరుకుంటారు. అయితే జనవరిలోనే, అంటే 1891 జనవరిలో గాంధీ గారి తల్లి పుతలీబాయి మరణిస్తుంది. కానీ ఈ కుటుంబం, గాంధీ గారి కుటుంబం, గాంధీ గారి చదువు డిస్టర్బ్ అవుతుందనేటువంటి ఉద్దేశంతో ఈ విషయం చెప్పరు, గాంధీకి తెలియజేయరు అనమాట. ఆ విషయాన్ని గోప్యంగా ఉంచుతారు. ఎప్పుడైతే గాంధీ గారు ఇండియాకి చేరుకుంటారో, బాంబే చేరుకుంటారో, చేరంగానే గాంధీ గారికి తన తల్లి మరణ వార్త తెలుస్తుంది. ఆయన ఎంత బాధపడతాడనంటే దాంతో అది తీరనటువంటి లోటుది. సో గాంధీ తిరిగి రాగానే వచ్చిన రోజున ప్రాణ్ జీవన్ మెహతా, గాంధీ గారి యొక్క లైఫ్ లాంగ్ ఫ్రెండ్, ఆయన ఇంట్లో దిగి అక్కడ రేచంద్ భాయ్ అనేటువంటి ఒక డైమండ్ అంటే జ్యువెలర్ ఒక ఆయన ఉంటే ఆయన్ని కూడా కలిసి ఆయనతో మాట్లాడతారు. ఈ రేచంద్ భాయ్ యొక్క ప్రభావం గాంధీ గారి మీద చాలా బలీయంగా ఉంటుంది. గాంధీ గారి యొక్క ఫిలసాఫికల్, స్పిరిచువల్ క్రైసిస్ వచ్చినప్పుడు దానికి సమాధానాలు చెప్పింది, ఆయనకు సాంత్వన కలిగింపజేసింది రేచంద్ భాయ్. ఈ రేచంద్ భాయ్ గురించి, గాంధీ గారి యొక్క స్పిరిచువల్ క్రైసిస్ గురించి మనం తర్వాత తెలుసుకుందాం. గాంధీ గారు తిరిగి వచ్చిన తర్వాత బాంబే హైకోర్టులో తను రిజిస్టర్ చేసుకుంటారు. 1 సంవత్సరం పాటు ఇంగ్లాండ్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత 1 సంవత్సరం పాటు ఇండియాలో ఉండి, తర్వాత 1891లో తిరిగి వచ్చినటువంటి గాంధీ గారు 1893లో దక్షిణాఫ్రికా వెళ్తారు. ఈ 1 సంవత్సర కాలం గాంధీ ఇండియాలో చేసినటువంటి వరకు ఆయనకు అనుభవాలు, సౌత్ ఆఫ్రికా వెళ్ళేటువంటి విషయాలు, ఇవన్నీ కూడాను మనం వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం. అందరికీ నమస్కారం.